సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ భజన చేస్తున్నారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. గత ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కూటమి ప్రభుత్వం కూడా చేస్తోందన్నారు. తొలగించిన స్టీల్ ప్లాంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ గారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు, అలాగే భజన చేస్తున్నారు. అంతకన్నా పెద్ద మించింది జరిగినట్లేదు. అమరావతి ఇంకా మళ్ళీ ఇంకొక ప్రారంభోత్సవంతో ఈ సంవత్సరం ముగించినట్టు కనపడుతుంది. చేసిన వాగ్దానాలు కూడా అమలు పూర్తిగా లేదు. అదేమంటే పాత ప్రభుత్వం పూర్తిగా వనరులన్నింటినీ నాశనం చేసింది కాబట్టి మేము అవి ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్నదాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడుద్ది.